హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక్కసారి కొత్త నోరు ఊరించే రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది భాను తేజస్వి. సో లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ భాను. హాయ్. కానీ చూస్తుంటే కొంచెం టీచర్ లాగా అనిపిస్తున్నావురా. టీచర్ని కదా, లాయర్. లాయర్ వా? ఎస్. ఏ లాయర్? క్రిమినల్ లాయర్. వామో, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏమైనా సెషన్లు వేసిందనుకో అంతే. మిస్టేక్ ఏం చేయకుండా సెషన్స్ ఎందుకు వేస్తాము? ఏమో నీకేమైనా అనిపిస్తాయేమో అని. అలా ఏం అనిపించదు. సో లాయర్, బిజీ లైఫ్, సెల్ఫ్ టైం దొరుకుతుందా నీకు? అట్లాగే రైటింగ్స్ కూడా ఉంది నాది. 2 books రిలీజ్ చేశాను. రైటర్ వా నువ్వు? ఎస్. ఇంత టాలెంటెడ్ ఎలా ఉన్నావురా నువ్వు? నీలో ఆ రైటర్ ఉన్నాడు అని ఎట్లా తెలిసింది నీకు? ఏ ఏజ్లో తెలిసింది? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న మూమెంట్లో నార్మల్గా చిన్న చిన్న కొటేషన్స్ రాస్తూ ఉండే. ఆఫ్టర్ దట్ లెంతీ పోయమ్స్ రాయడం అలవాటు అయ్యింది. సొసైటీ మీద ఒక చిన్న చిన్న అంశాలు తీసుకొని రాయడము. ఒక బల్క్ ఆఫ్ పోయమ్స్ అయిన తర్వాత ఒక బుక్ వేయించాను. సో మరి నీకు కుకింగ్ వచ్చా? ఎస్. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? రైస్ పేపర్ పన్నీర్ రోస్ట్. ఇవాళ రెసిపీ రైస్ పేపర్ పన్నీర్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. రైస్ పేపర్ పన్నీర్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: రైస్ పేపర్, పన్నీర్ క్యూబ్స్, చీజ్ స్లైస్, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, పెరి పెరి మసాలా, నూనె, రవ్వ. రైస్ పేపర్ పన్నీర్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ. సో ఫస్ట్ ఏం చేయాలి? పన్నీర్ పీసెస్ మనం ఫస్ట్ పెట్టుకోవాలి. ఓకే, అవి చిన్న చిన్నగా స్లైస్ చేసావా? సన్నగా స్లైస్ చేయాలి. దీని మీద చీజ్ పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఒక స్లైస్ పెట్టి మళ్ళీ ఇంకో పన్నీర్తో క్లోజ్. ఎస్. వీటిపై మనం ఇప్పుడు మసాలాస్ వేసుకుందాము. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. అంటే ఇన్నాళ్ళు తెలియలేదండి సాల్ట్ మసాలా అది. లేదు, మసాలాలు ప్లస్ సాల్ట్. ఓకే. ఓకే. తర్వాత గరం మసాలా, తర్వాత పెరి పెరి మసాలా, తర్వాత పెప్పర్ పౌడర్. ఓకే. సో మసాలా అంతా పన్నీర్కి ప్రాపర్గా అప్లై అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇంకొక ప్లేట్ ఇస్తారా? ఇదిగో. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ వాటర్ పోసుకోవాలి. వాటర్ ఇస్తారా? ఇది రైస్ పేపర్. దీనిని ఇందులో డిప్ చేసుకోవాలి. 2 minutes ఇట్లా వదిలేయాలన్నమాట. సో ఎట్లయినా అడ్వకేట్ కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నీకు ఆన్సర్స్ తెలిస్తే ఆన్సర్. ఓకే, రెడీ? ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి నైట్ 11 o'clock మెసేజ్ చేస్తే మనకి కేసు ఉందా? ఒక అమ్మాయి ఆ పర్సనల్ టైంని ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. అలా చేయడం వల్ల అది క్రిమినల్ కేసు అవుతుంది. క్రిమినల్ కేసా? ఓకే, తెలిసిన వాళ్ళు మెసేజ్ చేసుకోవచ్చు కదా. తెలిసిన వాళ్ళు మెసేజ్ చేయొచ్చు. అన్నెసరిగా తెలియని ఒక అమ్మాయికి ఓకే పులిహోర కలుపుదాము, బిస్కెట్స్ చేద్దాము అని చెప్పేసేసి మెసేజెస్ చేస్తే మాత్రం అది సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మాయి కేసు ఫైల్ చేస్తే. ఎవరు లవ్ లెటర్స్ రాయలేదా? నాకా? నేనే రాశాను. నాకెవరు రాయలేదు. నువ్వు వేరే వాళ్ళకి రాసావా? లేదు, బుక్లో వేయించడానికి రాశాను. నీ 2 books ని తర్వాత చూద్దాము. ఈ లోపల మనం రెసిపీ కంప్లీట్ చేసుకుందాం. ఓకే. ఓకే, అది ఎంతసేపు నానాలి? ఆల్రెడీ నానిపోయింది. నానపెట్టాం కదా, అన్ని స్లోగా తీసుకొని ఇంకొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఓకే. ఇందులో మనం ఏదైతే పన్నీర్ వేసుకున్నాం కదా మసాలా కలిపి, దానిని పెట్టుకోవాలి. మిడిల్ పెట్టుకొని 4 sides కూడా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీన్ని మనం రవ్వలో పెట్టుకొని అంటే మొత్తం మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. ఓకే, డస్ట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా వాటిని కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో సేమ్ ప్రొసీజర్లో మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకోవాలి స్వీటీ. వీటిని మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది కాబట్టి నాకు ప్యాన్ ఇస్తావా? ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే.
సో ఇది కొంచెం హీట్ అవ్వాలి కదా. ఎస్. సో నువ్వు రాసిన 2 బుక్స్ అంటే దేని మీద బేస్ అయి ఉంటుంది? ఫస్ట్ బుక్ వచ్చేసి రివల్యూషన్ కమ్ మోటివేషనల్ ఉంటుంది. Oh. టైటిల్ మీ మదిలో నేను స్వేచ్ఛగా ఎగరాలని. అంటే నువ్వు ఎగరనియవు కదరా? ఎందుకు ఎగరనివ్వను? మీ భావాల్లో, మీ ఆలోచనల్లో, మీ ఊహల్లో మీరు స్వతంత్రంగా ఎగరొచ్చు. అది మనలో మనం ఎగిరితే ఏమైనా ఉంటుంది, వాళ్ళ మధ్యలో మనం ఎందుకు ఎగరను? మదిలో మీన్స్ మనకి ఏవైతే థాట్స్ ఉంటావో, ఆలోచనలు ఉంటావో అవి బయటికి పెడితే సమాజం కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చెయ్యరు. ఇంత మీనింగ్ ఉందని తెలియలేదే. ఓకే, మరి ఇంకొక బుక్ ఫర్ యూ మా అని ఇంగ్లీష్ టైటిల్ ఉంటుంది. ఫర్ యూ మా, అమ్మ టోటల్ మా లవ్. ప్రెసెంట్ ఇప్పుడు మన ట్రెండ్ ఏంటి అంటే లవర్ని మా మమ్మీ అని పిలుచుకుంటున్నారు కదా ముద్దుగా. మనకెవరు లేరే అట్లా పిలవడానికి. అందుకని ఒక వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి కానీ లేకపోతే లవర్కి కానీ గిఫ్ట్ ఇవ్వడం కోసం ఆ బుక్ ఏదైతే ఉందో టోటల్గా వాళ్ళకి అంకితం చేస్తూ ఉంటుందన్నమాట. టోటల్ అవన్నీ లవ్ అండ్ రొమాంటిక్ పోయమ్స్. ఇంత రొమాంటిక్ పాయింట్స్ నీకు ఎట్లా వచ్చినాయిరా? నీకు ఏమైనా ఉన్నాయా? అలా వచ్చేసి చెప్పాను కదా, ఊహల్లో ఎక్కువ బ్రతుకుతూ ఉంటాను. అదేలే, రోజుకో 10-15 రిక్వెస్ట్లు వస్తుంటే ఇట్లానే ఉంటుంది. సూపర్. ఓకే, సో నీ బుక్ గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఈ లోపల ఆయిల్ వేడైపోయింది కదా. సో ఇది 2 sides రోస్ట్ చేసుకోవాలా? చేసుకోవాలి. ఎంత పడుతుంది? 5 to 10 minutes పడుతుంది. ఓకే, సో 5 to 10 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల తన బుక్ గురించి మాట్లాడేద్దాం. దిస్ ఇస్ ఫస్ట్ బుక్, దిస్ ఇస్ సెకండ్ బుక్. చాలా బాగున్నాయి. సో ఈ లోపల ఒకసారి ఇవి టర్న్ చేద్దామా? యా, తప్పకుండా. ఓకే, ఇది ఫ్రై అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది కాబట్టి నీ బుక్స్ లో నుంచి కొన్ని పోయిమ్స్ నాకు చెప్తావా? యా. మధురమైన నీ ప్రేమను మరపురాని గుర్తుగా మార్చుకుంటున్నా, మరువలేని నీ రూపాన్ని మనసంతా నింపుకుంటున్నా, మది మొత్తం నీ ఊహలు నింపుకొని నీ కోసం బ్రతుకుతున్నానమ్మా. ఇది కానీ ఏ అమ్మాయికైనా పంపిస్తే ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతుంది. ఓకే, ఇది 2 sides ఫ్రై అయిపోయి మనం సర్వ్ చేసుకున్నాక ఇంకొక రొమాంటిక్ కవిత చెప్పు. ఓకే, తప్పకుండా. ఓకే ఓకే, నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. సో ఫైనలీ రైస్ పేపర్ పన్నీర్ రోస్ట్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. రైస్ పేపర్ పన్నీర్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు: రైస్ పేపర్, పన్నీర్ క్యూబ్స్, చీజ్ స్లైస్, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, పెరి పెరి మసాలా, నూనె, రవ్వ. రైస్ పేపర్ పన్నీర్ రోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో పన్నీర్ స్లైసెస్ ని పెట్టుకోవాలి. దానిపై చీజ్ స్లైస్ ని పెట్టి మరొక పన్నీర్ స్లైస్ తో క్లోజ్ చేసుకుని దాని మీద కొద్దిగా ఉప్పు, గరం మసాలా, పెరి పెరి మసాలా, మిరియాల పొడి వేసుకుని ఆ పన్నీర్ క్యూబ్స్ కి 2 sides అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసుకుని రైస్ పేపర్స్ ని నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకుని దాంట్లో నానబెట్టిన రైస్ పేపర్ పై మనం తయారు చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ని పెట్టి 4 sides క్లోజ్ చేసుకుని పన్నీర్ క్యూబ్స్ ని రవ్వలో డస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఆయిల్ పెట్టుకుని ముందుగా మనం తయారు చేసుకున్న పన్నీర్ ని 2 sides ఫ్రై చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ రైస్ పేపర్ పన్నీర్ రోస్ట్ రెడీ. రైస్ పేపర్ పన్నీర్ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసే ముందు ఇంకొక కవిత నువ్వు బాకీ ఉన్నావు. ఇంకొక రొమాంటిక్ కవిత చెప్పేయచ్చు కదా. ఇది గర్ల్ బాయ్ కి చెప్పి ప్రపోజ్ చేసే పోయాం అనమాట. ఓహో, స్టార్ట్ చేయరా. ఏమి కన్నా నీ లీలలు మాయ చేస్తున్నావు కదా ఈ కన్నె మనసుని, కోరి వచ్చిన సఖినే కదా కాలంతో కలిసి ప్రేమ ప్రయాణం చేద్దాం రావయ్యా. అబ్బా, ఎంత క్యూట్ గా అడుగుతుందో. ఇలానే కవితలు అండ్ ఆల్సో స్టోరీస్ కూడా రాయి, నేను కొనుక్కుంటూ ఉంటాను ఈ బుక్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వు చేసిన రెసిపీని టేస్ట్ చేసేద్దాం. తప్పకుండా. ఓకే, ఎలా ఉంది? సూపర్ యమ్మీగా ఉంది. యాక్చువల్లీ పన్నీర్ అండ్ చీజ్ అయ్యేసరికి మొత్తం సాఫ్ట్గా చీజీగా ఉంది లోపల. అండ్ పైన నువ్వు రవ్వ అంతా డిప్ చేసి ఫ్రై చేసేసరికి అండ్ సూపర్ క్రిస్పీగా ఉంది. డెడ్లీ కాంబినేషన్, క్రిస్పీ అండ్ సాఫ్ట్. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్
ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు అండ్ నీ కవితలు నేర్పించినందుకు థ్యాంక్ యూ. బాయ్. చూసారు కదా భాను తేజస్వి చేసిన రైస్ పేపర్ పన్నీర్ రోస్ట్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.